బ్రేకింగ్ అంటుంది. జనగామ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. వరుస దాళ్లతో బెంబేలెత్తిస్తోంది. ఇవాళ ఉదయం 2 దూళ్లపై దాడి చేసి హతమార్చింది. నర్మేట మండలం అమ్మాపురంలో ఘటన చోటు చేసుకుంది. పెద్ద పులిని బంధించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇక మరోవైపు వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. వరుస దాళ్లతో బెంబేలెత్తిస్తోంది. ఇక ఇవాళ ఉదయం 2 దూడలపై అయితే దాడి చేసి హతమార్చింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం పెద్ద పులి రాకతో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి 2 దూడలను కూడా చంపేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రజెంట్ అది ఎక్కడుంది, ఏంటి తెలిసిందా? అండ్ అధికారులు కూడా అటవీ అధికారులు వచ్చారా? ఎస్ఓని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతంలో గత 3 రోజులుగా అక్కడి ప్రజలను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది పెద్ద పులి. అటు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మీదుగా జనగామ జిల్లాలకు ఎంటర్ అయిన పెద్ద పులి నిన్న బచ్చన్నపేట మండలం మీదుగా ఈ రోజు నర్మిట్ట ప్రాంతంలో అముదాలపల్లి గ్రామంలో 2 దూడలను హతమార్చి చంపి ముందుకు వెళ్తున్న ఘటన అయితే అక్కడ స్థానికులు చూసి ఒక్కసారిగా ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హుటాహుటిన పోలీసులు ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పెద్ద పులి పాదముద్రలను గుర్తించి ఆ దూడలను చంపింది పెద్ద పులి అని నిర్ధారించడంతో అయితే ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు అధికారులు అయితే ఇటు నర్మెట, బచ్చన్నపేట, తరిగొప్పల, జనగామ, రఘునాథపల్లి మండలాలను అయితే ప్రజలను అలర్ట్ చేశారు. ఎవరికి కనిపించినా కూడా అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. అది రాత్రి వేళలో అటు సుదూర ప్రాంతాలకు నడుస్తూ వెళ్తున్నట్టయితే గుర్తిస్తున్నారు. నిన్న ఈ రోజు గుర్తించిన ప్రాంతాలకు సుమారు 35 కిలోమీటర్లకు పైన పెద్ద పులి నడిచినట్టు అయితే అటు అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఆ పెద్ద పులిని పట్టుకోవడమా లేదంటే దాని మార్గాన్ని అటు సైడ్ తప్పియడమా అనే ఆలోచనలో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఫారెస్ట్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 రోజులుగా 2 ప్రత్యేక బృందాల ద్వారా అయితే జనగామ జిల్లాలోకి ఎంటర్ అయిన పెద్ద పులిని మార్గం మార్చి అటు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. సోని, మరి నా అధికారుల అంచనాలకు తలకిందులను చేస్తూ అది ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.